ఓకే ఫ్రెండ్స్, నేను మీ అనిల్. డివోషనల్ ప్లేస్లు అట్ ది సేమ్ టైం హిస్టారికల్ ప్లేసులు తీస్తూనే ఉన్నాను. అదేవిధంగా నాకంటే ముందు చాలామంది తీస్తూ ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా ముస్లిం సోదరులు. అయితే నేను హిందూకి సంబంధించినటువంటి వాడిని. సో హిందువులు ఎవరైనా మన వీడియోని చూస్తూ ఉంటే నాకు కూడా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకండి. చాలా అద్భుతమైనటువంటి వీడియో, చాలా క్షుణ్ణంగా చూపించే ప్రయత్నం చేశాను. సో అదేవిధంగా దానికి ఉన్నటువంటి విశిష్టత కూడా బాగా తెలియజెప్పే ప్రయత్నం చేశాను. ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్ ఈ ప్లేస్లోకి వెళ్ళిపోదాం. చాలా అద్భుతమైనటువంటి ప్లేసు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. వ్యాస్లాగ్ ఛానల్కి వెల్కమ్. ఈ వారం ఇంకొక అద్భుతమైనటువంటి వీడియో చూపించడానికి మీ ముందుకు వచ్చేస్తూ ఉన్నాను. సో ఇదేంటంటే ఇక్కడ ఒక పెద్ద మిస్టరీ ఉంది. సో ఇక్కడ దైవానికి సంబంధించినటువంటిదా లేదంటే సైన్స్కి సంబంధించిందా ఎవరు కూడా కనుక్కోలేకపోతా ఉన్నారు. అయితే ఇక్కడ ఆ ప్లేస్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో నా వెనుక ఒక బోర్డు ఉంది, మీరు చూడవచ్చు. ఈ చెట్టు కింద రా, ఒక్క నిమిషం రా. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూశారు కదా. సో తూట్రాయ్. సో ఇది మనకి పుట్టపర్తి నుండి 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పెడబల్లి ఏదైతే ఉందో గోరంట్ల వే రూట్. సో పెడబల్లి నుండి ఇక్కడికి ఒక 10 కిలోమీటర్స్ లోపలే ఇంకా ఉంటుంది. సో దారిలో ఇది గంగిరెడ్డిపల్లి రోడ్డు మనం చూస్తున్నాం. ఈ దారిలోనే మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనం లోన్కి వెళ్ళాలి. రైట్ సైడ్ చూపించి ఒకసారి. సో ఈ దారి గుండా పోతే ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుండి అక్కడికి చూద్దాం ఒకసారి ఈ ప్లేస్ ఏంటి, సో అక్కడ ఉన్నటువంటి విశేషాలు ఏంటనేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. అట్ ది సేమ్ టైం దాని చరిత్ర చెప్తాను దారిలో. ఇంకా ఈసారి ఏంటంటే స్పెషల్గా మా ఫ్రెండ్స్ని కూడా నేను తీసుకొని వచ్చాను ఈసారి. రండి. సో ఈయన పేరు మారుతి. ఈసారి చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి నాతోటి. సో పెద్దన్న చూసే ఉంటారు, ఆల్మోస్ట్ మన వీడియోస్లో 2-3 వీడియోస్లో ఉన్నాడు. సో ఈయన మన ఆనంద్. సో ఆనంద్ మొబైల్స్. సో వాళ్ళ అబ్బాయి. హాయ్ చెప్పు. అదే. సో ఓకే, మనం ప్లేస్ని చూద్దాం. ఇంకా డైరెక్ట్ బయలుదేరదాం. ఇలా ఎటు వెళ్దామా? ఓకే ఫ్రెండ్స్, సో ఫైనల్లీ మనం ఈ ప్లేస్కి వచ్చేసాం. సో అద్భుతమైనటువంటి ప్లేస్ మీరు చూడొచ్చు. ఒకసారి చూడండి ఇట్లా. సో ఇదే అమావాస్య పౌర్ణమి రోజు. సో చాలామంది భక్తులు వచ్చి దూరే ప్లేస్. మీకు ఆ వీడియోస్ కూడా పెట్టడానికి ప్రయత్నిస్తాను మధ్యలో. చాలామంది భక్తులు ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ. చూద్దాం. సో ఫైనల్లీ ఏదైతే ఇది మన తూట్రాయ్ ఉందో, సో తూట్రాయ్ దగ్గరికి వచ్చేసాం. సో చాలా పవిత్రమైనటువంటి ఒక రాయి ఇది మనం చెప్పుకోవచ్చు. సో ఏంటి ఇక్కడ జస్ట్ మీరు చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ పెట్టు. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇదే అనమాట తూట్రాయ్ అనేసి. సో ఇక్కడ తూటు ఉంది కనుక సో దీనికి తూట్రాయ్ అనేది పెట్టారు. అదేవిధంగా చాలామంది భక్తులు దీనిపైన నమ్మకంతో చాలామంది ఇక్కడ టెంకాయ సమర్పించుకుంటారు. సో పూలు సమర్పించుకుంటారు. అట్ ది సేమ్ టైం సో చిన్నపిల్లలను కూడా తీసుకొని వస్తారు.
ఇంకొకటి ఏంటంటే మన ఫ్రెండ్ చెప్పిన విధంగా సో చిన్నపిల్లల్ని ముఖ్యంగా సో చిన్నపిల్లల్ని ఇందులో పెడితే వాళ్ళకి ఏమైనా కానీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, ఈ కిషోర్లు ఏమైనా ఉన్నా కానీ పోతాయనేసి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్పారు. అదేవిధంగా ఇక్కడ మెయిన్ నమ్మకమే అనమాట ఇక్కడ. సో మెయిన్ నమ్మకమే. సో నమ్మకం చేతనే ఇది ఇంత ఫేమస్ అవుతూ ఉంది. సో చూద్దాం దీంట్లో ఎలా మనం పడతామో. ఇంకొకటి ఏంటంటే ఎంత లావు ఉన్నా కానీ మనిషి ఈ బొక్కలో అనేది పడతారంట. సో ఇది ఉన్నది చూడొచ్చు మీరు, ఒక జాన కంటే కొంచెం ఎక్కువ ఉంది. అయినా కానీ ఇందులో దాదాపు 100-150 కేజీలు ఉన్నా కానీ ఆ మనిషి ఇందులో పడతాడంట. దీంట్లో ఉన్నటువంటి మిస్టరీ అదే అనమాట. ఏదైతే రహస్యం ఉందో ఆ రహస్యం ఏంటంటే ఈ చిన్న బొక్కలో అంటే అంత పెద్ద మనిషి ఎలా పడతాడనేదే దీని యొక్క విశిష్టత. సో చూద్దాం ఒకసారి మనం లోపలికి దూరి సో పడతామా లేదా. సో దీని అంతా లైన్గా అందరూ మా ఫ్రెండ్స్ కూడా అందరూ దూరడానికి రెడీగా ఉన్నారు. సో అందరూ పోదాం లోపలికి. సో దాని తర్వాత దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో స్వామి ముక్కున్నాం ముందుగా చూస్తానా, కనబడుతున్నా? ఓకే. సో ఇక్కడ రావాలంటే ఫస్ట్ తల పెట్టకూడదు, ఈజీగా ఉండటానికి 2 చేతులు బయట పెట్టాలి. సో ఇలా అనమాట. సో చిన్న బొక్కే. సో చూడొచ్చు. సో ఎలా వచ్చానో అలా మనము ఇక్కడ ఒక 5 కానీ ఏదైనా కానీ సరి కాకుండా బేసి సంఖ్యలో మనం లోపలికి పోవాలి. చూద్దాం రా. సరి కాకుండా బేసి సంఖ్యలో మనం దీంట్లోకి పోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ 2వ రౌండ్ దూరుతా ఉన్నాను. ఈ బాడీకి ఉన్న శని పోవాలా, ఈ బట్టకు ఉన్న శని పోవాలా. సో 5 రౌండ్లు వేద్దాం. చూడవచ్చు మీరు ఎంతలా ఉన్నా కానీ మనిషి పడుతూ ఉన్నాడు. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత రహస్యం అదే అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఫైనల్లీ మనం ఏదైతే ఈ తూట్రాయ్ ఉందో సో తూట్రాయ్లో మనం ఇక్కడికి రావడం జరిగింది. అట్ ది సేమ్ టైం దీంట్లో దూరడం కూడా జరిగింది 5 టైమ్స్. సో ఇక్కడ నుండి ఇక్కడికి కేవలం మన ఆంధ్ర వాళ్ళే లేకపోతే ఏ సత్యసాయి డిస్టిక్లో ఈ దగ్గర ఉన్న చోటే వాళ్ళు మాత్రమే కాదు. సో చాలా దూరం నుండి కర్ణాటక నుండి అదేవిధంగా తమిళనాడు నుండి కూడా ఇక్కడికి వచ్చేసి ఈ ఏదైతే బొక్క ఉందో ఈ బొక్కలో దూరడం జరుగుతుంది. స్వామివారి కృప వాళ్ళు ఇందులో దూరి సో ఆ కృపని పొందుతూ ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. సో ఒకటేంటంటే మెయిన్ నమ్మకం అనమాట. స్వామివారి పైన నమ్మకం పెట్టుకుంటే 100% ఏదైతే ఈ రాయి ఉందో సో నమ్మకం పెట్టుకుంటే ఖచ్చితంగా కోరికలు తీరుతాయి. అట్ ది సేమ్ టైం ఏమైనా కాళ్ళ నొప్పులు ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ దీని కింద దూరితే 100% ఆ హెల్త్ ఇష్యూస్ కూడా పోతాయని చెప్తూ ఉంటారు. ఇందాక మనం చూసాం కొంతమంది ఇందులో వీడియోలో. సో వాళ్ళు కూడా సేమ్ పర్పస్ కోసమే వచ్చారు. మీరు చూడొచ్చు చాలా అద్భుతమైనటువంటిది. అదేవిధంగా చాలా రహస్యంతో కూడుకున్నటువంటి ఒక పెద్ద రాయి మీరు చూడొచ్చు. పెద్దగా లేదు కానీ చిన్న రాయే కానీ చాలా పవర్ఫుల్ రాయి అని మీరు చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోయింగ్లో ఉండండి. ఇంకా అద్భుతమైనటువంటి వీడియోస్ మీ ముందు వస్తూనే ఉంటాయి. సో తూట్రాయ్ ఏదైతే ఉందో దీనికోసం మీరు వచ్చేయచ్చు ఇక్కడికి. చాలా అద్భుతమైనటువంటి ప్లేసు, చాలా బాగుంది మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా బట్టలు చెప్పులు అవన్నీ కూడా వదిలేశారు. దేనికోసం అంటే ఎవరైతే ఆ బొక్కలో దూరి బయటకు వచ్చిన తర్వాత సో వాళ్ళు అవి వదిలేస్తే సో ఎవరైతే ఈ బట్టలు కానీ చెప్పులు కానీ వదిలేస్తే వాళ్ళకు ఉన్నటువంటి సకల దరిద్రాలు వెళ్ళిపోతాయి. సో ఇక్కడ నుండి అన్ని శుభాలే జరుగుతాయి అనేసి ఎవరైతే ఈ భక్తులు ఉన్నారో వాళ్ళు నమ్ముతారనమాట 100%.
ఓకే ఫ్రెండ్స్, ఇంకో మీరు చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ. సో రాయి పైన రాయి బేర్చారో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఇది దేనికోసం అంటే ఎవరైతే సంతానం లేదో సో సంతాన ప్రాప్తి కోసం సో స్వామివారు ఏదైతే ఈ తూట్రాయిలో దూరిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇలా బేరుస్తారు ఒక రాయి పైన ఒకటి. సో వాళ్ళకి సంతానం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం అనమాట. ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి, మీరు చూడవచ్చు. రండి ఒకసారి దగ్గర. సో ఏదైతే ఈ ప్రదేశం ఉందో సో ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ మనం ఒకటి పెట్టే ప్రయత్నం చేద్దాం. కింద కూర్చోచంద్ర. మనము దీన్ని పెట్టే ప్రయత్నం చేద్దాం. చూడండి, సో ఎవరైనా స్వామిని ముక్కున్న తర్వాత సో ఇలా బేర్చాలి ఒకదానిపైన ఒకటి. సో దెన్ సో సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం ఆ రాయిలో దూరి బయటకు వచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు ఇలాంటివి చేయొచ్చు అనమాట. ఇలాంటివి చేస్తే సంతానం ఎవరికి లేదో వాళ్ళకి ముఖ్యంగా ఇక్కడ 100% సంతానం కలుగుతుందనేసి చాలామంది చెప్తూ ఉన్నారు. సో ఇంకా ఆలస్యం ఎందుకని ఈ ప్లేస్కి వచ్చేసేయండి. మంచి ప్లేసు, చాలా అద్భుతమైనటువంటి ప్లేసు, చాలా పవర్ఫుల్ ప్లేసు, చాలా విశిష్టతతో కూడుకున్నటువంటిది. అట్ ది సేమ్ టైం ఇక్కడ మిరాకిల్ కూడా ఉన్నాయి. సో ఓకే, టేక్ కేర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలోయింగ్లో ఉండండి. ముందు ఇంకా మంచి వీడియోస్ వస్తూ ఉన్నాయి. టేక్ కేర్ ఫ్రెండ్స్.